రీసెంట్గా మనం చూసాం అయ్యప్ప గారని ఒక ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ కోసం దాదాపు 500 మందిని 2 ఫ్లైట్స్లో గోవాకి తీసుకుని వెళ్ళారు. అదే తరహాలో సుభాష్ రెడ్డి గారు అని చెప్పి జనగామకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఆ ఊరు పక్కన సీతారాంపల్లి అనే 2 విలేజెస్కి దాదాపు 1400 కుటుంబాలకి ఇన్విటేషన్తో పాటు ఇంటి ఆడవాళ్ళందరికీ కూడా శారీస్ గిఫ్ట్గా పంపించారు కొడుకు పెళ్లి కోసం. సుభాష్ అన్న కొడుకుది పెళ్లి ఉంది 7వ తారీఖు 11వ నెల. మా ఊరందరికి చీరలు పత్రిక ఊరు మొత్తంలో పంపించారు. సుభాష్ రెడ్డి నీ కొడుకు పెళ్లికి మేము ఊరు బిడ్డలు లెక్క ఆడిగల లెక్క మాకు ఇంటింటికి చీరలు పంపినవు. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఆయన కొడుకు పెళ్లి వచ్చేసి రేపు 7వ తారీఖు ఉంది. సో ఆ సందర్భంగా ఆయన అందరినీ పిలిచారనమాట. ఎందుకు ఇలా చేశారు ఒకసారి మాతో మాట్లాడండి అంటే ఆయన రావడానికి కూడా ఇష్టపడలేదు. వీడియో కాల్కి రండి అంటే ఇష్టపడలేదు ఇంటర్వ్యూ కోసం. బట్ నేనే ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్గా ఆయన ఇప్పుడు కంపెల్ చేసి తీసుకొని వచ్చాను. ఇంటర్వ్యూ కోసం లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి సుభాష్ గారు. కాదు, చాలా మంచి పనులు మీరు గతం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేస్తున్నారు. మీరు మీ స్కూలును కూడా డెవలప్ చేశారు. మీరు చదువుకున్న స్కూలుని కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేశారు. మీ ఊర్లో ఎంతో మందికి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఈ ఊర్లో చదువుకునే వాళ్ళకి, అలాగే హెల్త్ పరంగా అవసరమైన వాళ్ళకి ఇలా రకరకాలైనటువంటి సర్వీసులు మీరు కొన్నేళ్లగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి సందర్భంగా 1400 మందికి శారీస్ ఇస్తే వాళ్ళందరూ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే చూశాను నేను. అందుకే మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఇంటర్వ్యూ కోసం పిలిచింది. చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ కూడా నా సొంత ఇంటి వాళ్ళు, నా సొంత ఆడపడుచులని మీరు ఫీల్ అయ్యారు చూడండి. అది బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన చెప్పండి ఒకసారి. ఆలోచన ఏం లేదండి. అంటే మా భార్యతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకటే కొడుకు కదా, బంధువులందరికీ చీరలు ఇద్దాము. అంటే మళ్ళా ఫంక్షన్, ఇంతకంటే పెద్ద ఫంక్షన్ మన ఇంట్లో అకేషన్ ఏముంటుంది అన్నప్పుడు అదే బంధువులందరికంటే ఓకే అన్నాను. అందుకని మరి నా నా అంటే నా పుట్టినప్పటి నుంచి నా బంధువుల సంగతి ఏంది అని అనిపించింది. అందుకోసం మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఇంటింటికి కార్డు అండ్ చీర పంపించాల. నా బంధువులు ఏదైతే ఉండ్రో ఆ బంధువులతో సమానంగా నా విలేజ్ వాళ్ళంటే నా ఆత్మ బంధువులాగా వాళ్ళకు పంపించలేకుండా ఉండలేము. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా, ఒక ప్లేట్ 2500 పెట్టినా, 3000 పెట్టినా, 4000 పెట్టినా అది శాశ్వతంగా ఉండిపోయేది కాదు. కానీ శాశ్వతంగా మన బంధువులను మనం గౌరవించినట్టు, పిలిచినట్టు ఉంటుందని అనిపించి విలేజ్ అందరికి కూడా చీరలు పంపించాలనుకున్నాను. దాంతో పాటు ఎప్పటికీ ఉండిపోయే జూట్ బ్యాగ్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. గుర్తుగా ఉంటది కొన్ని రోజులన్నా అనే విషయం. జూట్ బ్యాగ్ కూడా అలా ఉండిపోవాలని గుర్తుగా. దాని మీద నేమ్స్ ఉన్నాయా అండి? ఉన్నాయండి. మా పాప బాబు ఇద్దరి పేర్లు వేయించి పంపించినాము. గుర్తుగా ఉండాలని అనిపించింది. అంటే వాళ్ళ ఆనందం ముందు మేము ఎంత గొప్పగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినా గానీ నాకు ఆనందమే ఎక్కువ అనిపించిందండి. కానీ 1400 మందిని పిలిచేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రేపు పొద్దున పెళ్లికి వస్తే అక్కడ మొత్తం టైట్ అయిపోద్దేమో. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీ ఊళ్ళో వాళ్ళందరూ వస్తే ఎట్లా? పాపం వాళ్ళ వీళ్ళని బట్టి ఎక్కడ రిస్క్ తీసుకోవాలని చెప్పలేదు నేను. వాళ్ళ కోసం అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ ఊరికే తీసుకొస్తా అని చెప్పిన. వీలైన వాళ్ళు శ్రమ పడకుండా ఆనందంగా ఎవరైతే రాగలుగుతారో వాళ్ళు రావాలని చెప్పినాము. మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఆ బాబును పాపను 9th రోజు మా ఊరికే తీసుకుపోయి మళ్ళీ అక్కడ భోజనాలు పెట్టి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం మా పాపకు బాబుకు తీసుకుంటాం. సూపర్ అండి. కానీ చాలా మంచి ఆలోచన చేశారు. జనరల్గా ఏంటంటే ఊళ్ళో వాళ్ళని పెద్ద ఏదో పిలుస్తారు పెళ్లికి అన్నట్టు, నామకే వాస్తు అన్నట్టు పిలుస్తారు తప్పించి ఇలా ఇంటికి సారే ఆ చీర అన్నట్టు పంపించి మరి ఎవరు పిలవరు. అంటే నాకైతే అనిపించింది ఇదే నేనే ఫస్ట్ టైం ఏమో అనుకున్నాను నేను. అంటే ఎక్కడ వేరే ప్రాంతాలు ఎక్కడైనా పిలిచి ఉండొచ్చు. కాకపోతే మా ప్రాంతంలో అయితే నేనే మొదటిసారి. కాకపోతే నాకు ఏది గుర్తొచ్చినా, ఏది ఆలోచన వచ్చినా, ఏ మంచి పని చేయాలనిపించినా నా ఊరు, నా ప్రాంతమే గుర్తొస్తుంది. కాబట్టి అక్కడ మొదలు పెడితే నేను వేరే పని చేయగలుగుతా, సంతోషంగా ఉండగలుగుతా. అది నాకు కొంత మొదటి నుంచి అలవాటండి.
పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రులని ఎప్పటికీ మర్చిపోకూడదు అంటుంటారు కదండి. అంటే దాన్ని వాళ్ళు ఎగ్జాక్ట్ గా కొంతమందే ఫాలో చేస్తారు మీకులాగా. 100% అండి. నా తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందో నా ఊరి మీద కూడా అంతే ప్రేమ ఉన్నది. దాంట్లో నన్ను ఎత్తుకున్నోళ్ళు ఉంటారు. నన్ను బడికి తీసుకుపోయినోళ్ళు ఉంటారు. నన్ను ప్రేమగా వల్కరించేటోళ్ళు ఉంటారు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపాలు విలేజెస్ అండి. దాన్ని మనం ఎంత పొల్యూట్ చేయాలన్నా కానీ మనం పొల్యూట్ చేయలేము వాళ్ళ ప్రేమను ఏ విధంగా పొందాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటా. ఇది సందర్భం కలిసి వచ్చింది, దానికి సంతోషిస్తున్నాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా సుభాష్ అన్న కొడుకు పెళ్ళి మేము వెళ్తాం కంపల్సరీ, తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మాకు కానుక పంపించారు, ఇలా ఎవరు పంపిరు అని చెప్తా ఉన్నారండి, చూశాను. అవునండి. అంటే నాకు కూడా అది చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇక దానికంటే ఎక్కువ సంతోషం లేదనిపించింది. నా అబ్బాయి పెళ్ళిలో ఎంత సంతోషమో వాళ్ళ వ్యక్తపరిచిన ఆనందం కూడా అంతే సంతోషాన్ని కలిగించింది నాకు. తిమ్మయ్య గారు, సుభాష్ రెడ్డి గారు మాకు వాళ్ళ హృదయపూర్వకంగా కానుకలు పంపించారు. ఆయన మనస్ఫూర్తిగా మా ఊరందరికీ చీరలు, పత్రిక ఊరు మొత్తంలో పంపించారు. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు ఇది ఒక పండగ, ఎందుకంటే ఆయనకు ఒక్కడే కుమారుడు కాబట్టి ఆయన కుమారుని పెళ్లి మా ఊరి మొత్తంలో అందరికీ పత్రిక ఇచ్చి కానుక పంపడం గొప్ప విషయం. ఈ పూర్తి మాకందరికి చెప్పడం ఆయన ఆత్మతృప్తి కోసము మంచి కానుక పంపించారు. దీనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సుభాష్ అన్న కొడుకుది పెళ్లి ఉంది 7వ తారీఖు 11వ నెల. ఇంటింటికి మా సుభాష్ అన్న, రజనక్క ప్రతి ఇంటింటికి మా ఆడపడుచులందరికీ ఊరందరికీ తప్పకుండా ఇంటింటికి చీరలు పంపించారు. చీరలే కాదు, ఇంటింటికి పత్రిక ఇచ్చుకుంటా ఆహ్వానం పిలుపుని అందిస్తుంటే మా అందరి కళ్ళెంబడ నీళ్లు ఆనందంతో తడిసిపోతున్నాయి. మా అన్న చేసిన మంచి పనులు 1 కాదు 2 కాదు అందరికి తెలుస్తూనే ఉన్నాయి. మా సుభాష్ అన్న కొడుకు 7వ తారీఖు నాడు పెళ్లి ఉంది. ఇంటింటికి ఆహ్వానంతో పిలుపుని అందుకున్న మేము తప్పకుండా మా అన్న కొడుకు పెళ్లికి వచ్చి మా నిహాంత్ రెడ్డి నిండు నూరేళ్లు చెదరని చిరునవ్వులతో తరగని సుఖశాంతులతో కలకాలం పిల్ల పాపలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సుభాష్ అన్న గారు మా ఊరి బిడ్డ, మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగా గుర్తుంచుకొని వాళ్ళ కొడుకు పెళ్లికి మాకు ఒక ఆడబిడ్డలాగా మాకు శారీస్ ఇచ్చిండు. కాబట్టి మాకు చాలా బాగున్నాయి శారీస్. అలాగే వెడ్డింగ్ కార్డు కూడా వచ్చింది. మేము తప్పకుండా వస్తాము. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా కలకాలం వర్ధిల్లాలని ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయ్యా సుభాష్ రెడ్డి, నీ కొడుకు పెళ్లికి మేము ఊరు బిడ్డల లెక్క ఆడిగల లెక్క మాకు ఇంటింటికి చీరలు పంపినవు. అయ్యా నీకు వందనాలు తండ్రి. తప్పకుండా వచ్చి నీ కొడుకు పెళ్లిలో మేము చూసేస్తాము, ఇప్పుడేసేస్తాం. సుభాష్ రెడ్డి గారికి ధన్యవాదములు. సుభాష్ రెడ్డి కొడుకు పెళ్లికి మా గిఫ్ట్ గా చీరలు పంపించిండు. ఆయన కొడుకు పెళ్లి గిఫ్ట్ గా. అనుకున్నారా వాళ్ళు అలా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేశారా ముందు? అదంతా ఏం లేకుండా అంటే నేనైతే పెళ్లికి పిలవాలి, కాకపోతే ప్రతి ఇంటికి నా కానుక పోవాలి, మా అబ్బాయికి వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీస్సులు ఉండాలనుకున్నా. అంతవరకు ఆలోచించిన తర్వాత అనిపించింది వాళ్ళ ఆనందం చూస్తే. ఇప్పుడు ఇంతమంది పంపించారు కదా, ఎంత కాస్ట్ అయింది? ఒక్కోసారి ఎంత కాస్ట్? అంటే అది కరెక్ట్ కాదనుకోండి. మనం ఇచ్చిన బహుమతిని రూపాయలల్లో కొలవడం కరెక్ట్ కాదు. అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సింది, బట్ కానుక ఇచ్చినాం కదండి, కానుక అనేది ముఖ్యం. చెప్పరైతే మన గొప్ప కోసం ఇంత పెట్టినాం అంత పెట్టినాం అనేది కరెక్ట్ కాదేమో. సో మొత్తానికైతే మీ ఊరు వాళ్ళందరినీ ఈ రకంగా ఆహ్వానించారు మీ అబ్బాయి పెళ్లికి. 100% అండి. అంటే ఇది ఒక్కటే కాదు, నేను దాదాపు 25 సంవత్సరాలుగా, మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు 20 years, ఇప్పుడు అయితే 25 years ఇట్స్ కంప్లీటెడ్. వాళ్ళకు అంటే ఏదున్నా, అంటే ఇల్లు కావచ్చు, కష్టాలు వచ్చినా ఏది వచ్చినా, హాస్పిటల్స్ కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. అంటే నాకేమైనా సమయాభావం వల్ల నేను అందుకోలేకపోయినా కానీ ఎప్పుడైనా కానీ నా టీము నేను అవైలబిలిటీ ఉంటాము. కాకపోతే ఇంత పెద్ద అకేషన్ లో వాళ్ళని వదిలి ఫస్ట్ మేము డెస్టినేషన్ మ్యారేజ్ అనుకున్నామండి. బయట పోయి చేసుకోవాలంటే ఇంత 100 మంది ఆశీస్సులు ఎట్లా మిస్ అవుతాం మనము, డెస్టినేషన్ వద్దు ఇక్కడనే పెట్టుకుందామని డిసైడ్ అయ్యింది. ఇంత 1000 మందిని మనం వదిలేసి ఎక్కడనో ఒక 200-300 మందిని ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్లైట్లలో తీసుకొని పోయి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకని ఊరు జనం మధ్యనే, అంతే కదండి. అంటే నేను రేపు చివరికి పోవాల్సింది కూడా అక్కడికే. నేను చివరికి పోవాల్సింది, చేరుకోవాల్సింది అక్కడికే అంటున్నా. మై లాస్ట్ డెస్టినేషన్ మా ఊరే. అంతే.
చాలా బాగా చెప్పారండి. 200%. కరెక్ట్ కూడా చెప్పింది మీరు. అవును, చివరికి అక్కడికే కదా డెస్టినేషన్. కానీ మర్చిపోకుండా చేయటం అనేది కదా గొప్పతనం. అది మీరు చేశారు, దానికి బాగా అనిపించింది. అంటే ఎంతమంది దీవెనలు ఇప్పుడు నేను చూస్తుంటే వాళ్ళు బాగుండాలి, అవును, వాళ్ళ అవును. పిల్ల పాపలతో బాగుండాలని వాళ్ళు ఏదైతే బ్లెస్సింగ్ ఇస్తున్నారో నిజా ఏం ఎంత డబ్బు పెట్టి కూడా కొనలేము మనం. అవును, అది కరెక్ట్లేండి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంత చెప్తున్నారు అదంతా కూడా. ఎంత డబ్బు పెట్టైనా కానీ మనము ఆ ఆశీస్సులను కానీ వాళ్ళ ప్రేమను కానీ కొనలేము. మనము దాదాపు ఒక 100 మందికి 10 రూపాయలు ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు 80 మంది మర్చిపోయినా సరే పర్లేదు, కానీ ఒక్కరి దగ్గర 10 రూపాయలు లాక్కుంటే వాడు 1000 మందికి చెప్తాడు మనం అవును. లాక్కున్నామని. అవును. అది జరగకుండా చూసుకోవాలన్నదే నా పద్ధతి. శారీస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. కొంతమంది తీసి చూపిస్తున్నారు, చాలా మంచి మంచి శారీసే ఉన్నాయి. అదే మంచిగా పంపించామండి. అదే అంటే ఏదో నామకే వాస్తు పంపించాం, ఏదో 400 500 అట్లా కాకుండా మంచిదే పంపించారు మీరు. నెవర్ మా బంధువుల కంటే కూడా మంచిదే ఓ పంపించాం. సూపర్, అసలు బంధువుల కంటే మంచి ఇచ్చారు. బంధువులు గొడవ పడతారు చూడండి. అదే వాళ్ళు ఏమన్నా సరే కానీ నిజమే అది. బాగా అనిపిస్తుంది నిజంగా. అదే నిన్న చూస్తున్నారు నేను కదా, వాళ్ళు చూపిస్తున్నారు. ఒక మ్యారేజ్ పోయినప్పుడు అంటున్నారు చాలా బాగున్నాయి, ఎక్సలెంట్, అవును, అసలు బాగున్నాయి, ఎంత చాలా పడ్డది ఏంటి అని. ఎక్కడి మేము నుంచి ఏ తెచ్చారండి ఏది ఇన్ని చెప్పినా శారీస్? మా మిత్రుడు ఒక ఆయన సప్లై చేశాడండి, ఇది ఆయిల్ ప్రకాష్ అని. ఆయన దగ్గరికి పోయినప్పుడు అన్నా నాకు ఏది లేకుండా నేను యాస్టీజ్ కొన్న నాకు రేటుకి రూపాయి తక్కువైనా నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావు దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా అని తను ఏదైతే మంచి సారీస్ పంపిస్తా అంటే నేనన్నా ఎక్కడ లోపం జరగద్దు సారీస్ లో, ఆ, అంటే నాకు నా ఇంటికి పంపించే సారీలు ఏమైనా లోపం జరిగినా పర్వాలేదు కానీ ఊరి వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఎక్కడ ఏం జరగద్దు అంటే నువ్వు డెఫినెట్ గా నువ్వు నిర్భయంగా ఉండు, నేను ఎక్సలెంట్ సారీస్ పంపిస్తాను నేను అని చెప్పి పాపం బాగా సెలెక్ట్ చేసి ఆయన రూపాయి లాభం లేకుండా పంపించిండ్రు. పోనీలేండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఆయనకి బిజినెస్ కూడా ఇచ్చినట్టు టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది కదా ఆయనకు కూడా, అంతే కదా. ఆబ్వియస్లీ ఆయనకి ఒకవేళ నిజంగా లాభం లేకుండా చేసినా కూడా టర్న్ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ ఆయనకి ఇంకో బిజినెస్ ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, ఒకటేసారి అన్ని శారీస్ పోతే. ఆయన ఇప్పుడు ఆ పంచడానికి మా ఊర్లో ఉన్న వాళ్ళంతా మా టీము, ఇక్కడ ఒక అడ్వకేట్ ముఖేష్ అని ఆయన బాగా హెల్ప్ చేసిండ్రు. పంచడానికి కూడా మీకు చాలా రోజులు బట్టి ఉంటుంది. 4 days పట్టింది. అదే ఒక రోజు 2 4 days ఒక 20 members 4 days పనిచేసారు. అంటే నాకు మొత్తం మా మండలాల కాన్స్టిట్యూన్సీ ఇయ్యాలని ఉన్నది కానీ దేవుడు సహకరిస్తే రేపు ఆ పని కూడా ఆ దేవుడు సహకరిస్తే రేపు పొద్దున ఆ పని కూడా చేస్తాం. అంతేనా? ఓకే, చేయండి. మీరు అలా మంచి పనులు చేస్తూనే ఉండాలి. వాళ్ళందరూ ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలి కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ కూడా అండి, ఎందుకంటే ఆమె కూడా సహకరించారు కదా మీకు. 200%. ఆమె వెంటనే ఇది ఒక్క నిమిషం లేకుండా కూడా యూ గో హెడ్, దానికంటే మంచి పని ఏముంది అన్నది. అంటే మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, స్కూల్ కట్టేటప్పుడు కానీ నేను ఇల్లు కట్టేటప్పుడు కానీ ఆమె సహకారం లేకపోతే ఇది ముందటికి వెళ్ళదు కదా. కరెక్ట్, అది మీకు తెలుసు కదా అంటున్నా. యా తెలుసు చూసాను కదా నేను ఆవిడ. నైస్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ మీ అబ్బాయి మ్యారేజ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్. మీరు ఇట్లాంటి సహాయ సహకారాలని, ఇట్లాంటి సాయాన్ని మీరు ప్రపంచం ముంగడికి తీసుకొస్తుండ్రు. ఇలాంటి చూసి కొంతమంది అయినా కరెక్ట్ అండి వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళ ఎక్కడన్నా వాడితే, ఇప్పుడు నేను స్కూల్ కట్టిన తర్వాత ఒక 30 schools అయినాయండి మనకు తెలిసి తెలియకుండా. ఇక ట్రెమండస్. నేను అనుకున్నాను 2 schools అయితే ఏమో అనుకున్నాను కానీ ఆశ్చర్యం, 20 నుంచి 30 schools కట్టినా అని చెప్తుంటే అయితే నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే ఏ పని మంచి పని ఎనికైనా కానీ ప్రోత్సాహం ఉంటుంది, దానికి సమాజానికి మంచి జరుగుతుంది. దాన్ని మొట్టమొదటిగా ముందు తీసుకొచ్చింది మీ టీవీ. దానికోసం థ్యాంక్స్ అండి. ఎప్పటికీ సమాజం, మీరు కూడా ఎప్పుడు సమాజం వైపు ఉండాలి అని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఎప్పుడు వాళ్ళకే మా సపోర్టు. మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడు మేము కూడా వెనకుండి ఎంకరేజ్ చేస్తుంటాము, అలాగే సపోర్ట్ కూడా చేస్తుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ, మీకు, మీ ఫ్యామిలీకి, మీ అబ్బాయికి, మీ కాబోయే కోడలకి అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అదే మా కుమారునికి దీవెనలు ఇచ్చిన మా ఊరి వాళ్ళకి, మా ప్రాంతం వాళ్ళందరికీ కూడా మీ టీవీ తరఫున థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటాను.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.